ఈ రోజు కొరకు నేను ధ్యానిస్తున్నప్పుడు నాతో దేవుడు ఫస్ట్ ఏం అడిగాడంటే, ఇది ఏం కూడిక? మనం ఏమంటామండి? సువార్త, స్వస్థత, మహాసభలు. సో స్వస్థత నిన్నటి దినం ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ లాస్ట్ వరకు ఎంతమంది ఉన్నారో నిన్న చాలా స్వస్థతలు జరిగిందండి. లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచింది నేను చెప్తూ ఉంటే వెంటనే నడిచి వస్తున్నప్పుడే చాలామందికి స్వస్థత జరిగింది. కానీ ఆ స్వస్థత అయినా శాశ్వతమైనది కాదు. ఒకవేళ కొందరికి మరలా రావచ్చు, పోవచ్చు. కానీ దానికన్నా ముఖ్యం ఏమిటంటే, మొదటిది నేను చెప్పినది ఏమిటంటే సువార్త. ఏమిటంటే సువార్త. సువార్త అంటే ఏమిటి, గుడ్ న్యూస్ అంటే ఏమిటి అనేది ఈరోజు నేను చెప్పి, నాకేంటంటే సువార్త సభలో ఒక్క ఆత్మ రక్షించబడినా అది విలువైనదండి. ఒక్క ఆత్మ రక్షించబడినా అది విలువైనది. అయితే మన వాక్యంలో చూస్తున్నాము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే యేసు చెప్పిన ఈ మాటను మనం చూస్తే, ఆయన ఎవరితో ఈ మాట అన్నాడు అని మనం చూస్తే, నికోదేము అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నామండి. ఈ నికోదేము గురించి మనం చూస్తే, ఈ మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, మొదటి వచనంలో రాయబడి ఉంది, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను అని రాయబడి ఉంది. ఒక అతని పేరు నికోదేము. ఆయన ఎవడంటే పరిసయ్యుడు. తర్వాత వచనంలో కూడా మనం చదివితే అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న ఈ నికోదేము ఎవరంటే పరిసయ్యుడు, ఫారసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ ఫారసీస్ అండ్ సదుసీస్ అని అంటున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఇక్కడ కూర్చున్నారు చూడండి పాస్టర్స్, ఇక్కడ పాస్టర్స్ గ్యాలరీ అని ఉంది. సో ఈ పాస్టర్స్ గ్యాలరీలో ఉంటున్న వారంతా ఈరోజు ఒకవేళ ఆ రోజుల వారు ఉంటే వారిని ఫారసీ లేదంటే సద్దుకేయులు లేదా పరిసయ్యులు అనే లిస్టులోనే పెట్టాలి. ఈ 2 లిస్టులోనే ఉంటారు. సో ఆ రోజుల్లో పాస్టర్స్ అనేది లేదండి. ఆ రోజుల్లో, పాత నిబంధన రోజుల్లో, అంటే యేసు జీవించిన, అంటే పుట్టిన ఆ టైం అనేది పాత నిబంధన కాలమే, అది కొత్త నిబంధన కాదు. యేసు చనిపోయి ఆయన మరణం నుండి లేచిన తర్వాతనే కొత్త నిబంధన అనేది, ఆయన రక్తము ద్వారా ఏర్పడిన నిబంధన కాబట్టి కొత్త నిబంధన అని పేరు వచ్చింది. సరే, అయితే మనం చూస్తున్నాము, ఈ నికోదేము ఎవరంటే ఒక పరిసయ్యుడు. ఇంకా మామూలు పరిసయ్యుడు కాదంట. హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చాలా ప్రవీణుడు. ఆయనకు అన్నీ తెలుసు. అంతగా దేవుని గురించిన ఒక డీప్ నాలెడ్జ్ గలవాడు అతడు అని మనం చూస్తున్నాం. అతని గురించి రాయబడి ఉంది నెక్స్ట్ వచనంలో, 2వ వచనంలో, అతడు రాత్రి అందు ఆయన ఎద్దకు వచ్చి, ఆయన యేసు ఎద్దకు వచ్చాడంట. వచ్చి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం రాయబడి ఉంది చూడండి. బైబిల్లో మనం చాలా నిదానంగా చదవాలండి. నేను ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉన్నాను, ఎన్నిసార్లు నాకు తెలియదు, 100 సార్లకు పైన ఉంటుంది. ఇక్కడ రాయబడి ఉంది, అతడు రాత్రి అందు వచ్చాడంట. రాత్రి ఎందుకు వచ్చాడండి అంటే, ఈ రోజుల్లో రాత్రి అంటే మనకు చూడండి, రాత్రిని పగలుగా చేసేస్తున్నాం అన్ని లైట్స్ వేసి. కానీ ఆ రోజుల్లో, యేసుప్రభు రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ కనిపెట్టి కొన్ని 100 సంవత్సరం మాత్రమే అవుతుంది. ఒక 100 సంవత్సరం ఉంటుంది ఎక్కువ అయితే. విదేశంలో కనిపెట్టారు. సరే, అయితే రాత్రి వేళలో ఎందుకు వచ్చారంటే, ఎవ్వరికి కనపడకుండా పోవాలి. అంటే కొత్తగా ఈ స్వస్థత చేస్తున్నాడు కదా ఈయన యేసు, ఈయన ఎద్దుకు వెళ్దామని చెప్పి, ఎవ్వరు కంటికి కనబడకుండా రహస్యంగా రావాలని చెప్పి రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చి అని రాయబడి ఉంది. వచ్చి యేసుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అనే మాట, మేము అంటే ఎవరంటే సన్హెడ్రియన్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే ఈ పరిసయ్యుల గుంపులో ఉన్నవారు అందరిలో చాలామంది ఏం చేశారంటే, యేసుని రహస్యంగా నమ్మారే తప్ప బహిరంగంగా నమ్మినామని చెప్పి ఒప్పుకోలేదు.
భయపడి, అంటే ప్రెస్టీజ్ ఇష్యూ అని కూడా అంటారండి. ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద బోధకులు, ఇప్పుడు మేము సేవకులుగా మేము వచ్చినాము, ఇంకా మాకన్నా గొప్ప సేవకుడు ఏం చేయరండి, బహిరంగంగా వచ్చి ఇట్లా మీలాగా వచ్చి కూర్చోరు కదా. రహస్యంగా ఒకవేళ లైవ్లో చూస్తారేమో, లేకపోతే ఉంటారేమో, కానీ బహిరంగంగా రారు. అంటే ప్రెస్టీజ్ ఇష్యూ, ప్రెస్టీజ్ వస్తుంది, ఓ నేను వీళ్ళకన్నా గొప్ప కదా అని. అటువంటి ఒక ఆలోచన కలిగిన ఈ పరిసయ్యుడు వారితో పాటు ఇంకా వారందరూ, వారితో ఉన్న ఇంకో కొందరు యేసుని నమ్మారు అని మనం చూస్తున్నాం. అయితే వెంటనే ఆయన అంటున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పాను. పొగడుతున్నాడు యేసుని. ఏమంటున్నాడు, ఓ చూడు ప్రభువా, మీ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఇటువంటి సూచక క్రియలు చేస్తున్నారు. నిన్న అద్భుతాలు జరిగిందా లేదా? చాలా అద్భుతాలు జరిగింది, వెంటనే జరిగింది. ఎందుకు అంటే నాతో దేవుడు ఉన్నాడని మాత్రం కాదండి. ఈ రోజులో ఆ రోజు కన్నా ఈరోజు ఇంకా మేలైనది. ఎందుకంటే ఈరోజు ఎవరికైనా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడండి. ఆ పరిశుద్ధాత్మను బట్టి అద్భుతాలు, సూచక క్రియలు ఈరోజు కూడా జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా, అంటే సేవకులకు మాత్రం కాదు, సేవలో లేని వారికి కూడా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేక సూచక క్రియలు స్త్రీల ద్వారా, పురుషుల ద్వారా, యవనస్తుల ద్వారా, పిల్లల ద్వారా కూడా అద్భుత కార్యాలు జరుగుతున్న రోజులు ఈ చివరి రోజులు. అయితే మనం చూస్తున్నాము, దేవుడు నీతో లేకపోతే ఇవన్నీ జరుగుదని మేము నమ్ముచున్నాము అని చెప్పి నికోదేము చెప్తున్నాడు. అంటే యేసు పట్టించుకున్నాడా ఇవన్నీ? మనకంటే ఎవరైనా మనల్ని కొంచెం పొగిడితే చాలా ఏమైపోతుందండి, కాలర్ రైజ్ అప్. ఏంటంటే అబ్బా నేను ఎంత గొప్ప అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు మాత్రం మీరు ఎక్కడ చూసినా ఎవరైనా ఆయన పొగిడితే ఏం చేస్తాడు తెలుసా? ఆయన మాట మార్చేస్తాడు. యేసు ఆ టాపిక్ నుండి వేరే టాపిక్ వెళ్ళిపోతాడు. మనం చూస్తున్నాం, ఆయన అసలే పట్టించుకున్నట్టే లేదు అక్కడ మనం చూస్తున్న 3వ వచనంలో. అందుకే యేసు అతనితో, వెంటనే యేసు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను అని రాయబడి ఉంది. యేసు ఏ టాపిక్ వెళ్ళిపోయారు? ఈయనైతే యేసుని పొగడ్డానికి వచ్చాడు. నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావు ప్రభువా అని చెప్పి మాట్లాడడానికి వచ్చాడు. ఇవన్నీ ఈయన కంటిన్యూ చేసి ఇంక యేసు ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాడేమో. కానీ యేసు ఏం చెప్తున్నాడు నికోదేముని చూసి, నువ్వు కొత్తగా జన్మించాలి. ఇప్పుడు కొత్తగా జన్మించడం గురించి ఈరోజు చాలామందికి తెలుసు, రక్షణ పొందడం అంటే ఏమిటి, కొత్తగా జన్మించడం అంటే ఏమిటని. కానీ ఆ రోజు ఆయనకు అర్థం కాలేదు. యేసు ప్రభుతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడే ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఆయన అడుగుతున్నాడు, మళ్ళా తల్లి గారిని మళ్ళా జన్మించాలంటే ఎలా జన్మించాలి? మళ్ళా తల్లి గర్భంలోనికి నేను ఎలా వెళ్తాను? వింతగా ఉంటుంది కదా. ఈరోజైనా మనకు అందరికీ, బైబిల్ చదువుతున్న వారికి అందరికీ అర్థమవుతుంది ఇది. ఈరోజు 1000-2000 సంవత్సరాల క్రితము యేసు మాట్లాడినప్పుడు నువ్వు మళ్ళా జన్మించాలని అంటే ఆలోచిస్తారు, ఎలా జన్మించాలి మళ్ళా? చాలా ముసలివాడిగా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు, నేను మళ్ళా నా తల్లి గర్భంలోనికి నేను ఎలా వెళ్తాను, ఎలా వెళ్ళి జన్మిస్తాను? అప్పుడు యేసు 5వ వచనంలో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, ప్రపంచమంతా నీటి మూలముగా జన్మిస్తున్న వారు అనేకులు ఉన్నారండి. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్టిజం. ఈరోజు నేను బాప్టిజం గురించి నేను ప్రసంగించడం లేదు. బాప్టిజం అనేది మీరు దాదాపు నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే చాలా రకమైన బాప్టిజం ఉందండి. ఇప్పుడు ఇది నేను చర్చ విషయముగా నేను తీసుకురావట్లేదు, మీరు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. మొత్తానికి మీరు అందరూ బాప్టిజం తీసుకొని ఉంటారు, అవునా కదా? బాప్టిజం తీసుకొని ఉంటారు. అంటే బాప్టిజం తీసుకుంటే మాత్రం చాలా. యేసు ఏమంటున్నాడు చూడండి, మీరు నీటి మూలముగాను, ఎలా, నెక్స్ట్ ఏంటండి,
ఆత్మ మూలముగాను. నీటి మూలంగా జన్మించడం చాలా ఈజీ అండి. నీళ్ళలో పోయి ములిగి తీసుకోవచ్చు, స్ప్రింకిల్ బ్యాప్టిజం తీసుకుంటున్నారు, ఏమేమో రకరకమైన బ్యాప్టిజం ఉంది. అది ఇప్పుడు నా చర్చ విషయమా, నేను తీసుకురాను ఇప్పుడు. అయితే బాప్టిజం, నీళ్ళ బాప్టిజం ఎవరైనా తీసుకుంటున్నారు. ఆ రోజుల్లో కూడా, యేసు దినముల్లో కూడా మనం చూస్తున్న బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర వెళ్ళి వారు చాలామంది బాప్టిజం తీసుకున్నారంట. అంటే ఎటువంటి బాప్టిజం అంటే మారు మనస్సుకు తగిన బాప్టిజం తీసుకున్నారు వాళ్ళు. ఈరోజు అలా కాదండి. ఎందుకు తెలుసా బాప్టిజం ఈ రోజుల్లో? చర్చ్ మెంబర్షిప్ కావడానికి. దేనికండి? చర్చ్ సభ్యత్వం. మేము చర్చ్ మెంబర్గా మేము ఉండాలంటే మాకు బాప్టిజం ఇస్తే మెంబర్ అయిపోతాం అని చెప్పి రకరకంగా బాప్టిజం తీసుకుంటూ ఉన్నాం. కానీ యేసు ఏమంటున్నాడంటే, నీటి మూలముగా మాత్రం కాదు, ఆత్మ మూలముగానో జన్మిస్తేనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి ఆయన నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే, శరీర మూలంగా జన్మించినది శరీరము ఆయన అంటున్నాడు, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. అంటే శరీర మూలంగా జన్మించినదంటే, ఒకవేళ మీరు నీళ్ళలో ములిగి మీరు లేవడంలో మీరు అది శరీరంలో మీరు చేసే క్రియ మీరు చేసేసారు. కానీ ముఖ్యం ఏం తెలుసా? అన్నిటికన్నా శరీరంలో ఇప్పుడు కొన్ని దేశాల్లో వెళ్తే ఏముండదు, మునిగి బాప్టిజం తీసుకోవడానికి కూడా నీళ్ళు ఉండదు. సో వాళ్ళు బాప్టిజం తీసుకుంటున్నారు. కానీ ఎటువంటి బాప్టిజం అంటే మారు మనస్సుకు తగిన బాప్టిజం ఆ రోజుల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను రోజుల్లో తీసుకున్నారు. కానీ ఈ రోజుల్లో మనం ఎటువంటి బాప్టిజం మనం తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. ఎక్కడ జన్మించాలండి? మీ లోపల, మీలో మీరు జన్మించాలి. ఎలా జన్మించాలి? యేసు ప్రభువా, ఎప్పుడైనా మీరు చెప్పి ఉన్నారా, ప్రభువా నేను పాపి, నా పాపమును క్షమించు, నీ రక్తముతో నా యొక్క పాపమును కడిగి వేయము అని ఎప్పుడైనా మీరు అడిగారా? మీరు అనుకోవచ్చు, ఒకవేళ నేను క్రిస్టియన్గానే ఉన్నాను కదా, ఇప్పుడు ఒకవేళ నా సాక్ష్యం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అంటే ఇప్పుడు నా జీవితంలో నేను చదువుతున్న కాలంలో నుండి నన్ను ఎప్పుడు ఎలా అంటారంటే పర్ఫెక్ట్ పర్సన్ అంటారు. పర్ఫెక్ట్ అంటే చదువుల్లో పర్ఫెక్ట్గా ఉంటాను, నా ఆటలు నా పాటలు, నేను ఎవరితో పెద్ద ఫ్రెండ్షిప్స్ ఏం చేసుకోను. ఇప్పుడు శామ్ చెప్పినట్టు శత్రుత్వము చేసుకోను, చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోను. ఏంటి అంతే, ఇలాతోనే అందరితో పెట్టుకుంటాను. అట్లానే చిన్నప్పటి నుండి నాకు అలవాటు అయిపోయింది. నేను ఒకటే కూతురు, ఇద్దరు, ఒక అన్న ఒక తమ్ముడు. ఇంట్లో పెద్ద గొడవలు కానీ ఏమి ఉండదు. అట్లా పెరిగిన నా జీవితంలో నాకు పర్ఫెక్షనిస్ట్ అంటే ఏం తెలుసా? ఎవరైనా ప్రసంగాలు వింటే, ఇటువంటి సభలో ప్రసంగాలు వింటే నేను అడుగుతాను, నేను హత్య చేశానా? 10 కమాండ్మెంట్స్ చెప్పుకుంటాను. 10 ఆజ్ఞలు ఉండే కదా, అది చెప్పుకుంటాను. నేనే మధ్యం చెప్పానా, అది చేశానా, హత్య చేశానా, ఇలా అన్నీ చెప్పుకొని, నాకు తెలిసిందంతా చెప్పుకొని, నేను ఇవన్నీ చేయలేదు కదా, నేనెట్లా పాపి అవుతాను? కానీ తల్లి గర్భంలో నుండి ఆ రక్తంలోనే మనలో పాపం వస్తుందని నాకు తెలియదు ఆ రోజుల్లో. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, నాకు చాలా త్వరగా పెళ్ళి అయింది. నేను చదువుతున్నప్పుడే, కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే నాకు పెళ్ళి అయింది. తర్వాత చదివానండి ఆన్లైన్లో, అది వేరే కథ. పెళ్ళైన తర్వాత, కానీ పెళ్ళైన కొత్తలో నాకు ఏం తెలియదు పెద్దగా. ప్రేయర్ చేయడం ఎట్లా, బైబిల్ చదువుతాను, చిన్నప్పటి నుండే బైబిల్ చదువుతాను. క్రిస్టియన్ స్కూల్స్లో చదివాను కాబట్టి బైబిల్ చదివే అలవాటు ఉంది. బైబిల్ అంటే నాకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం. సో అలా చదువుతాను. కానీ ఈ రక్షణ అనుభవం అంటే ఏమిటి, ఆత్మలో జన్మించడం అంటే ఏమిటో నాకు అసలే తెలియదు. కానీ పెళ్ళైన తర్వాత నాకు వచ్చిన ఉపద్రవం మీకు చాలామందికి నా సాక్ష్యం తెలుసు. మొదటి బిడ్డ పెళ్ళయి 10వ నెల 9వ నెలలో అది చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయి పుట్టింది. అంతకుముందు సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. చేతబడి ద్వారా పిచ్చైపోయి, పెళ్ళైన రోజే పిచ్చైపోయి రోడ్లంతా పరిగెత్తి, అటువంటి పరిస్థితి పెళ్ళైన రోజే స్టార్ట్ అయింది.
తర్వాత అది ప్రేయర్ చేసి అది మంచిగా అయ్యి తర్వాత ఈ బిడ్డ ఈ రీతిగా 10 నెలల తర్వాత ఈ బిడ్డ చనిపోవడం జరిగి సరే ఇంకా కొంచెం ఇది అయింది అని చెప్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ దెబ్బ వచ్చింది. నెక్స్ట్ 1 సంవత్సరం తర్వాత ఇంకొక బిడ్డ కూడా 6వ నెలలో కడుపులోనే చనిపోయి ఎక్స్ట్రాక్ట్ చేసి తీశారు. ఇట్లా ఉపద్రవం మీద ఉపద్రవం నా జీవితంలో వస్తున్నప్పుడు, అది మాత్రం కాకుండా అనవసరమైన నిందలు వస్తున్నప్పుడు, అంటే ఒంటరిగా ఉన్న ఒక జీవితం అప్పుడు, అంటే జడ్సన్ గారు ఎక్కడ వెళ్ళిపోయారని మీరు అడగవచ్చు. ఆయన ఉదయం 4 గంటలకు వెళ్తారండి బిజినెస్ పని మీద. చూడండి, ఆ రోజుల్లో నేను చెప్తున్నది 89, 90, 88, 89 ఆ సంవత్సరంలో 90వ సంవత్సరంలో ఒక బిడ్డ చనిపోయింది. 91లో ఇంకొకటి చనిపోయింది. ఇట్లా జరిగింది. అప్పుడు ఒంటరిగా ఆయన రాత్రి రావడం కూడా చాలా లేట్ అవుతుంది. దేవుడు నన్ను ఏ పరిస్థితిలో నెట్టివేశాడంటే ఎవ్వరూ లేని ఒంటరితనం. ఆ టైంలో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఒకరోజు రాత్రి అంతా మోకరించాను. నేను అన్నాను, ప్రభువా, ఈరోజు మీరు నన్ను అభిషేకించకపోతే నేను ఈ మోకాల నుండి లేవను అని చెప్పి 91వ సంవత్సరం దేవుని సన్నిధిలో మోకరించి, నా గదిలో నేను మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రోజు మొట్టమొదటిగా నా హృదయంలో పరిశుద్ధాత్మ దిగి వస్తుంది నా మీద. ఫస్ట్ ఏం వచ్చింది తెలుసా? పశ్చాత్తాపం వచ్చిందండి. నేను చిన్నప్పుడు చేసిన పాపము నుండి తెలిసి తెలియక చేసినవన్నీ కూడా నా కన్ను ఎదుటేదో టీవీ స్క్రీన్ మీద వచ్చినట్టు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చింది. నా టీచర్స్ను, ప్రొఫెసర్స్ను, నేను ఇంగ్లీష్లో కొంచెం మంచిగా, అంటే 200 out of 200 మార్క్ అన్నీ తీసుకున్నానండి చదువుతున్న రోజుల్లో. సో ఆ రీతిగా నేను చదువుతున్నప్పుడు ఆ ఇంగ్లీష్ టీచర్ని హేళనం చేశాను కాలేజీలో, లాస్ట్ బెంచ్లో కూర్చొని. అది గుర్తుకొచ్చింది పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు. అప్పుడు నేను క్షమాపణ అడిగాను, ప్రభువా, నేను హేళనం చేసింది తప్పైంది, నన్ను క్షమించండి. అలా చిన్న తప్పు కూడా గుర్తుకు వచ్చింది. ఆ రోజు నేను అన్నాను, నా పాపాలన్నీ క్షమించండి ప్రభువా. అంతకుముందు చర్చికి రెగ్యులర్ అండి, కరెక్ట్గా సెకండ్ బెల్, మా చర్చ్లో సిఎస్సి చర్చ్లో సెకండ్ బెల్, థర్డ్ బెల్ అని ఉంటుంది. ఆ థర్డ్ బెల్ కొడితే లోపల చర్చ్ లోపల వెళ్ళను, సెకండ్ బెల్కి లోపల వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్గా చర్చ్కి వెళ్ళేదాన్ని. కానీ రక్షణ అనుభవం అనేది ఒకటి కావాలి, ఆత్మలో నేను జన్మించాలనేది నాకు తెలియకపోయింది. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ వచ్చిన ఆ అక్టోబర్ నెలలో, ఆ రోజు పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చినప్పుడు నేను ఏడ్చాను, ప్రభువా, నా పాపాలన్నీ క్షమించండి అని చెప్పి మొట్టమొదటిగా నా పాపం కొరకు ఏడ్చాను. అలా ఏడుస్తున్నప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ శక్తి నా మీద బలముగా వచ్చి, నాకు ఇంకా పిల్లలే పుట్టారని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కడుపులో ఒక కదిలింపు రావడం నేను చూశాను. నా శరీరంలో ఒక కదిలింపు వచ్చింది, నా కడుపులో ఒక కదిలింపు వచ్చింది. ఆ కదిలింపులో దేవుని శక్తి ఇంకా నా మీద కుమ్మరించబడ్డం చూశాను. అద్భుతంగా సాధ్యమే కాదని చెప్పిన డాక్టర్స్ ఆశ్చర్యపడ్డారు. నా ఫెలోపిన్ ట్యూబ్స్, 2 ఫెలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిందని చెప్పారు. ఎంతమందికి అర్థమైందో ఫెలోపిన్ ట్యూబ్స్ అంటే ఏంటో అని. అది ఉంటేనే, అది కరెక్ట్గా ఉంటేనే పిల్లలు పుడతారు. కానీ ఆ ట్యూబ్స్ కూడా అద్భుతంగా పాడైపోయిన ఒక ట్యూబ్, మంచిగా ఉన్న సగం ఇదిగా ఉన్న ఒక ట్యూబ్ దేవుడు అద్భుతంగా తెరిచాడు. మీరు నమ్మరు, అదే నెలలో నేను గర్భవతి అయ్యాను. దేవుడు నాకు చక్కని ఒక కుమార్తెని ఇచ్చాడండి 92వ సంవత్సరంలో. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ఏమో అంటారండి ట్రిపుల్ ధమాకా అని. ట్రిపుల్ ధమాకా విని ఉన్నారా? అంటే అర్థం ఏంటంటే, దేవుడు క్రికెట్లో 1 సిక్సరే కొడతారండి, దేవుడు ఒకేసారి కొట్టేస్తాడు. ఏమిటి, నా జీవితంలో ఒకే రోజులో నేను రక్షించబడ్డాను, యేసయ్యను అంగీకరించాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అదే నెలలో నేను గర్భవతి అయ్యాను. ఎన్ని అద్భుతాలు జరిగిందండి మన దేవుడు. ఒక అద్భుతం కాదు, 2 అద్భుతం కాదు, మీ జీవితంలో కావాల్సిందంతా ఒకే సమయం చేయగలడండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఇక్కడ రక్షణ అనుభవం లేకుండా మీరు వచ్చారేమో, నేనేం చెప్తున్నానంటే, ఒక స్వార్థికురాలుగా
దాదాపు ఇప్పుడు 26, 27 శామ్ పుట్టినప్పటి నుండి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. అంతకుముందు నా లైఫ్ను 91వ సంవత్సరం దేవునికి సమర్పించాను. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఎన్నో వేల క్రూసైడ్స్ మాట్లాడి ఉన్నానండి. ఎన్నో వేల సంఖ్య, లక్షలాది ప్రజలకు ఇప్పుడు వరకు సువార్తను ప్రకటించి ఉన్నాను. నా ఆశ ఏమిటంటే, ఒకవేళ శరీరంలో రోగంతో మనం మరణించవచ్చు, ఏం పర్వాలేదు, పరలోకం చేరుతాం. కానీ శరీరంలో మాత్రం రక్షణ లేకుండా మాత్రం మీ ఆత్మ మూలంగాను నీటి మూలముగాను మీరు జన్మించకుండా ఉండినట్లయితే త్వరగా పోయి ఈ వారంలో, ఈ నెలలోనే ఏ చర్చ్కి మీరు వెళ్తారో వెళ్ళి మీ పాస్టర్ని అడిగి మీరు బాప్టిజం తీసుకోండి. బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలని చెప్పి దేవుణ్ణి అడగండి. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతో ఎవరో ఇచ్చి ఎవరో చేయి పెట్టే మీకు పరిశుద్ధాత్మ కావాలని అవసరం లేదు. అలా పెట్టి పొందుకోవాలంటే కూడా పొందుకోవచ్చు. మేము చాలామందికి చేతులుంచి ప్రేయర్ చేసి ఉన్నాను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి. ఆ రీతిగా కూడా పొందుకోవచ్చు. కానీ మీరే ప్రార్థన చేసి పొందుకుంటే అది ఇంకా విలువైనదండి, ఇంకా విలువైనది. అందుకే యేసు అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే అది జన్మించినది ఆత్మయే ఉన్నది అని చెప్పి ఆయన అన్నాడు. దాంతో పాటు ఇంకొకటి కూడా ఉందండి. అంటే సామాన్యంగా మన ఆత్మలో జన్మించడం వేరే, పరిశుద్ధాత్మతో నింపబడ్డం వేరే. పరిశుద్ధాత్మతో నింపబడ్డం వేరే. అంటే చాలామంది ఆ అనుభవమే కావాలని కోరుకోవడం లేదు. కొంతమంది ఆశపడతారు, నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఒకవేళ మనం చూస్తున్నాము, యేసు శిష్యులకు అన్ని బోధించాడు. బోధించి తర్వాత లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? పైనుండి మీ మీద పరిశుద్ధాత్మ వచ్చే వరకు యెరూషలేములోనే ఉండండి, నిలిచి ఉండండి అన్నాడు. వారు నిలిచి ఉన్నారు. కరెక్ట్గా పెంటెకోస్టే రోజు వచ్చినాడు. పెంటెకోస్ట్ అంటే ఏమి, అది ఒక కొత్త పేరు కాదండి, 50వ దినం అని అర్థం పెంటెకోస్ట్ అంటే. ఆ 50వ దినం వచ్చినప్పుడు, ఆ పెంటెకోస్టే పండుగ రోజు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మ వారు ఎవరెవరు కనిపెట్టారో ఆ శిష్యులు 120 మందికి కూడా కనిపెడుతున్న ఆ ఇంట్లో, ఆ గదిలో అందరి మీద అగ్నిలాగా దిగి వచ్చింది. ఈరోజు ఎంతమందికి అభిషేకం కావాలండి? మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని అభిషేకం మీ మీద బలంగా దిగి రావబోతుంది. దేవుని అభిషేకం దిగి వస్తే మా చేయి అవసరం లేదండి. మా చేయి కుర్చేయి, మా చేయి బలహీనమైన చేయి, ఇంకొక గంట సేపు నిలబడలేమో, అటువంటి బలహీనం ఉన్న మనుషులం మేము. కానీ బలహీనము లేని ఆత్మ ఒకటి ఉందండి. ఆ ఆత్మ మీ మీద దిగి వస్తే ఇప్పుడు మీరు స్వస్థతను పొందుతారు, మీరు విడుదలను పొందుతారు, మీరు అన్ని భాషల్లో మాట్లాడతారు. ఆత్మ వరములతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీరే ఒక ప్రవక్తిగా మీరు మారిపోతారండి. మీ జీవితమే మారిపోతుంది, మీ ప్రార్థన జీవితం మారిపోతుంది. కొంతమందికి సమస్య, నాతో చాలామంది చెప్తున్న ప్రాబ్లం ఏం తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నాం. ఏంటి? ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ రోజుల్లో ఉన్న పెద్ద రోగం ఏం తెలుసా? ప్రజలకు ప్రార్థన చేయడం చాలా కష్టంగా ఉందండి. ఒకవేళ పెదవులు ఏదైనా చెప్పినా కూడా మనసు ఊరంతా తిరిగి వస్తుంది. అది ప్రార్థన కాదు. మీ మనసు, మీ పెదవులు కలిసి ప్రార్థన చేయడమే అది నిజమైన ప్రార్థన. కానీ దేవుణ్ణి అడగండి, ఈ పెంటెకోస్ట్ అనుభవం మీకు వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినట్లయితే తప్పకుండా మీరు నోరు తెరిచి మీరు ప్రార్థన చేయగలరండి. మీరు ప్రార్థన తప్పకుండా చేయగలరు. ఇప్పుడు నా తర్వాత నేను చూస్తున్నది శామ్ని. ఆయన చూసే కొన్నిసార్లు నాకు అసూయ వేస్తుంది. ఆయన ఉపవాసం ఉంటున్నట్టు నేను ఉండలేకపోతున్నాను, ఉండకూడదు నా హెల్త్ కండిషన్ను బట్టి. కానీ ఈ మీటింగ్ కోసమే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఇంట్లో. అంటే మీకు ఆశ ఉంటే మీరు చేయగలరు, ఆశ ఉంటే చేయగలరు. సో ఈరోజు మిమ్మల్ని ఉపవాసం ఉండమని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. కానీ నేనేమంటున్నాను, ఆత్మతో నింపబడండి. ఆత్మతోనూ సత్యముతోనూ మీరు నింపబడి, మీరు దేవుని అభిషేకముతో నింపబడి, ఒకవేళ నిజంగా మీరు ఆత్మలో రక్షణ అనుభవం లేకపోతే ఇదే మంచి రోజు అండి. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్
ఫర్ యూ టు బీ సేవ్డ్. మీరు రక్షించబడడానికి ఈరోజు దేవుడు తీర్మానించిన ఈ రోజుల్లో మీరు రక్షించబడండి. మీరు ఒక్క మాట మీరు చెప్తే చాలు, మీరు రక్షించబడతారు. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో మనము ప్రార్థన చేయబోతున్నాము. రక్షణ కావాల్సిన వాళ్ళు రక్షణ, పరిశుద్ధాత్మ కావాల్సిన వాళ్ళు పరిశుద్ధాత్మ, అభిషేకం కావాల్సిన వాళ్ళు అభిషేకము. ఎవరెవరు ఇంకా నీటి బాప్టిజం అయితే ఇక్కడ ఇవ్వలేము, కానీ రక్షణ అనుభవం అయితే మీరు పొందగలరు. మీరు రక్షణ అనుభవం పొందాలని మీరు అడగండి. ప్రభువా, నేను రక్షించబడాలి ప్రభువా. నా పాత పాపం అంతా, ఈ నిమిషం వరకు నేను చేసిన పాపము, నా తలంపులో నేను చేసిన పాపము, నా నోటి ద్వారా నేను చేసిన పాపము, నా మనసులో నేను చేసిన పాపము, మనుషులకు విరోధముగా నేను చేసిన పాపము, ఇవన్నిటినీ కూడా క్షమించి వేయండి అని చెప్పి అడగండి. అటువంటి క్షమాపణ లేకపోతే రేపటి దినం ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ యేసయ్యను తీసుకొని వస్తే, యేసు రేపు దినం వస్తే మనం విడవబడతామండి. పాపముతో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యము కాదు. ఈ సమయంలో మనం అడుగుదాం, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించండి, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి. ఆ ఆత్మ మీద వచ్చినప్పుడు మీరు రక్షణ అనుభవం కూడా మీరు పొందగలరనే కన్విక్షన్, ఒక మారు మనస్సు కల హృదయమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను. ఎడమ కిడ్నీలో అవస్థతో మీరు వచ్చారండి. మీరు ఇక్కడ ఉన్నారు, వేదిక మీదకి వచ్చినట్లయితే మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. ఆ కిడ్నీ స్వస్థత అవుతుంది. ఎడమ పక్కన కిడ్నీలో అవస్థతో వచ్చారు. త్వరగా మీ ఉన్న స్థలంను విడిచిపెట్టి మీరు వచ్చేస్తే నేను చేతులు ఉంచడానికి నాకు వీలవుతుంది. కిడ్నీలో బాగా పెయిన్గా ఉందండి 3 రోజుల నుంచి. ఈరోజు తగ్గిపోయింది. మీరు పిలిచినప్పుడే నాకు కిడ్నీలో నుంచి పెయిన్ తగ్గిపోయింది. ఎంత అద్భుతం చూడండి. ఏ పక్కన కిడ్నీ? ఎడమ పక్కన కిడ్నీ. నేను ఇక్కడ స్టేజ్లో కూర్చున్నప్పుడు దేవుడు బయలుపరిచారండి. అమ్మ చూడు, ఇక్కడ రాసి పెట్టుకున్నాను, లెఫ్ట్ కిడ్నీ. నాకు ఎలా తెలుసు? మీరు చెప్పారా? దేవుడే చెప్పాడు. అద్భుతంగా మిమ్మల్ని ముట్టి దేవుడు స్వస్థపరిచాడు. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ అవర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్, లార్డ్. మా పట్టుకొని అమ్మ, మీకు పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. మీ పేరు? మేరీని దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చారు. దేవుడు పిలవంగానే వారికి స్వస్థత అయింది అంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఆమేన్. మీ చేతిలో ఉన్న వ్రేళ్ళు చాలా నొప్పితో మీరు ఇక్కడ వచ్చారండి. మీరు ఇక్కడ ఉన్నారు. వేదిక మీదకి వచ్చినట్లయితే మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. మీరు నడిచి వస్తున్నప్పుడే మీరు స్వస్థతను పొందుతారు. మీ చేతిలో ఉన్న వ్రేళ్ళు అన్ని వ్రేళ్ళు కాదు, కొన్ని వ్రేళ్ళు మాత్రం. దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకుతుంది. థ్యాంక్ యూ జీసస్. 4 ఏళ్ళు చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా బయలుపరిచారు. చేతిలో ఉన్న ఆ వ్రేళ్ళు 4 ఏళ్ళ నుండి నొప్పి. ఇప్పుడు కూడా ఉందా నొప్పి? పోయిందా? తగ్గింది. 4 ఏళ్ళ నుండి చేతిలో ఉన్న వ్రేళ్ళలో నొప్పి అంట. కానీ ఇప్పుడు దేవుడు బయలుపరిచిన వెంటనే చూడండి, దేవుడు వారిని ముట్టారంట. వారి యొక్క వ్రేళ్ళు 4 ఏళ్ళ నుండి ఉన్న ఆ నొప్పి వారిని విడిచిపెట్టిపోయిందండి. చెప్పలు ఎవరు దేవుని మహింపరుద్దామా? యేసు నామములో ఇంకా వేళ్ళలో ఉన్న నొప్పి ఇంకా తిరిగి రాకూడదు. విడిచిపెట్ట శరీరాన్ని ఇన్ జీసస్ నేమ్. ఎడమ కన్నులో ఎవరు అవస్థతో వచ్చారు? ఎడమ కన్నులో అవస్థతో మీరు వచ్చారు. దేవుని బలమైన శక్తి మీ ఎడమ కన్నును తాకుతుంది. ఈ సమయంలో మీరు వేదిక మీదకి వచ్చినట్లయితే, మీరు త్వరగా వచ్చినట్లయితే మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. ఇంతసేపు నేను పిలిచిన వ్యక్తి ఇక్కడ ఉన్నట్లయితే మీరు వేదిక మీదకి రావచ్చు. ప్రాబ్లం ఉంది మేడం. రైట్ ఐలో, లెఫ్ట్ ఐలో దేవుడు బయలుపరిచాడా? ప్రవచనం చెప్పాను. అప్పటి నుండి ఏదైనా ఒక వ్యత్యాసం ఉందా? మీకు ఏదైనా తేడా ఉందా? తేడా ఉంది. అప్పుడు అట్లా ఉంది మేడం. ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం? కళ్ళలో చూడడానికి కూడా కొంచెం చిన్నగా ఉంది కళ్ళు. నౌస్ మొత్తం అది చీమ వచ్చిందని చెప్పారు, కానీ పాప మొత్తం వాసిపోయిందని చెప్పారు. మెడిసిన్ వాడుతున్నాను, రిలాక్స్ లేదు. ఓకే, లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ ఇన్ జీసస్ నేమ్.